కొండా వర్సెస్ కడియం. నా శాఖ కార్యాలయంలో నాకు తెలియకుండానే సమీక్ష. ఇది నిబంధనల ఉల్లంఘనే. కడియంపై చర్యలు తీసుకోండి. గతంలోనూ నా ప్రతిష్ట దెబ్బతీసేందుకు కడియం కుట్రలు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో మంత్రి సురేఖ లేఖ అధిష్టానానికి ఫిర్యాదు. పార్టీ క్రమశిక్షణా సంఘంతో విచారణ జరపాలని విజ్ఞప్తి. దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో కడియం సమీక్ష. మంత్రికి కనీస సమాచారం ఇవ్వని ఆ శాఖ ఉన్నతాధికారులు. నేనేమంటున్నా అంటే ఈమె గారు నిన్న క్రమశిక్షణా కమిటీకి లెటర్ రాసిరు. ఏమని రాసిరు? కడియం శ్రీహరి మీద చర్యలు తీసుకోవాలని రాసిరు. కానీ యాజ్ పర్ అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా కడియం శ్రీహరి గారు ఎవరు? బీఆర్ఎస్ ఎమ్మెల్యే. స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఏమన్నారు? ఈయన ఇంకా పార్టీ మారలే అన్నారు. మరి పార్టీ మారని కడియం శ్రీహరి మీద కాంగ్రెస్ ఎట్లా చర్యలు తీసుకుంటే కేసీఆర్ తీసుకోవాలి. మీరు లేఖ రాసిన ఎవరికి రాయాలి? బీఆర్ఎస్ పార్టీకి రాయాలి. అయ్యా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, మీ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఈరోజు నా దేవాదాయ శాఖలో నేను మంత్రిగా ఉండగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు నా దాంట్లో ఏలు పెడతా ఉన్నారు శాఖల. సో నా శాఖలో ఏలు పెడుతున్నటువంటి కడియం శ్రీహరి గారికి ఇక్కడ అధికారులు సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. మా చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కడియం శ్రీహరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, నాకు కాకుండా. కాబట్టి ఆ కడియం శ్రీహరి మీద మీ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేసీఆర్కి లెటర్ రాయాలి కదా. ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారు సమాధానం చెప్పాలా దీనికి? అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి మీరు వీళ్ళు పార్టీ ఫిరాయింపుల కిందకి వస్తారు అని చెప్పేసి బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంటే, పార్టీ ఫిరాయింపులు కాదు, ఇంకా మా దృష్టికి ఆయన పార్టీ ఫిరాయించినట్టు రాలేదు, ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పేసి చెప్పినటువంటి గడ్డం ప్రసాద్ గారు ఈరోజు కొండా సురేఖ గారు ఇచ్చినటువంటి లెటర్కి ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి. మీరు కొండా సురేఖ మీద చర్యలు తీసుకుంటారా? ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఎమ్మెల్యే గురించి మన పార్టీలో క్రమశిక్షణ చర్యలు తీసుకోమని నువ్వు ఎట్లా మాట్లాడతావు అని చెప్పేసి కొండా సురేఖ గారిని బర్తరఫ్ చేస్తారా? లేదంటే మీరే ఆ రోజు కడియం శ్రీహరి మా ఎమ్మెల్యే కదా అని చెప్పేసి మేము తప్పుగా ప్రకటించడం జరిగింది, మాకు క్షమించండి అని చెప్పేసి అసెంబ్లీ వేదికగా మీ పార్టీ కానీ మీ పార్టీ వ్యవహారాల మంత్రులు కానీ లేదంటే మీ పార్టీ క్రమశిక్షణ కమిటీ వ్యక్తులు కానీ లేదంటే మీరు కానీ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి మీరు కానీ ఎవరు క్షమాపణ చెప్తారు తెలంగాణ ప్రజలకు? కొండా సురేఖని చెప్పమంటారా, కడియం శ్రీహరిని చెప్పమంటారా? వీళ్ళిద్దరి విషయంలో జరిగినటువంటి తప్పిదానికి అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి మీరు క్షమాపణ చెప్తారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అసలు దేవాదాయ శాఖలోకి ఏలు పెట్టేటువంటి పరిస్థితి ప్రతిపక్ష నాయకులకు ఎట్లా ఇస్తున్నారు మీరు? ఇప్పుడు కడియం శ్రీహరి అధికార పక్ష నేతనా ప్రతిపక్ష నేతనా ప్రకటించాలి కదా, ఏది ప్రకటించరు. లోపలనేమో ఇక్కడ ఉండేటువంటి లొసుగులన్నీ వీళ్ళు ఇక్కడ కలిసిమెలిసి అవుతారు. అరే ఆయన పార్టీ ఫిరాయించి చర్యలు తీసుకోండి అని మాట్లాడితే మాత్రం లేదు ఇంకా పార్టీ ఫిరాయించలేదు అని మాట్లాడతారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎట్లుంటాయి? ఇంతకన్నా నీచమైనటువంటి విషయాలు ఇంకేమైనా ఉంటాయా? సో మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు మంత్రికి కనీసం సమాచారం ఇవ్వకుండా ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉందో ఆ అధికారులను సస్పెండ్ చేయాలి. కడియం శ్రీహరి అనే ప్రతిపక్ష నాయకుడు నేరుగా వచ్చి మంత్రి కొండా సురేఖ గారి శాఖలో చేస్తున్నటువంటి అరాచకాల మీద సిట్ ఏర్పాటు చేయాలి. అవసరమైతే ఇట్లాంటి ప్రతిపక్ష నేతల్ని మీ పార్టీలో ఎట్లా అలో చేస్తున్నారని చెప్పేసి చెప్పి స్పీకర్ గారు వెంటనే ఒకటి సిట్టుకు ఆదేశించి, ఎందుకనంటే రేవంత్ రెడ్డి ఎట్లా చేయడు, మిగతా వాళ్ళు ఎవరు చేయరు కాబట్టి ప్రతిపక్ష నాయకులనే మీరే అడగచ్చు కదా భయ్. ఓ ప్రెస్ మీట్ పెట్టి అసలు మా ఎమ్మెల్యేలు మీ మంత్రుల శాఖలలోకి పోయి పని చేసుకుంటా ఉంటే మీ మంత్రులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మీరన్నా అడుగురు కనీసం. ఇంతకన్నా అంటే ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో కొండా సురేఖ గారు ఉన్నారు, అటు స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు అదే విషయంలో ఉన్నారు. వాళ్ళు కొట్టుకొని చస్తారు, మాకేం సంబంధం లే అని చెప్పేసి రెడ్లందరూ వీళ్ళు సైలెంట్గా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు. మీరు ఫస్ట్ నుండి చూడండి, కొండా సురేఖ కానీ లేదంటే సీతక్క కానీ మిగతా పొన్నం ప్రభాకర్ కానీ అద్దంకి దయాకర్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళేమో 24 గంటలు ఏదో ఒక పంచాయతీలలో వీళ్ళు ఉంటారు, వాళ్ళేమో దోచుకునే పంచాయతీలలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఆయన 8,000 కోట్ల స్కామ్ చేయాలనే విషయంలో ఆయన బిజీ ఉంటాడు. రేవంత్ రెడ్డి అదే స్కామ్లలో బిజీ ఉంటాడు, ఏం కట్టాలి ఎన్ని పైసలు వస్తాయి. మళ్ళీ ఏంటిది మెట్రో కోసం పెంచేయడానికి ప్రయత్నం చేస్తే మనకి ఎంత మిగులుతాయి, ఇంకోటి కడితే మనకి ఎంత మిగులుతాయి, బిల్డింగ్లు కడితే మనకి ఎంత మిగులుతాయి, ఆ స్కూళ్ళ పేరుతో ఈ స్కూళ్ళ పేరుతో మళ్ళీ కొత్త నిర్మాణాలు చేస్తే మనకి ఎంత మిగులుతాయి అనే కాడ వాళ్ళు పంచాయతీలు పెట్టుకుంటారే,
మాకేం మిగులుతాయి అనే కాడ వీళ్ళు పంచాయతీలు పెట్టుకుంటారు. ఇది వాళ్ళ పరిస్థితి.